ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకానికి అధికారము అనుగ్రహించబడును. యేసుకు తీర్పు తీర్చే అధికారం అనుగ్రహించబడింది. చూడండి, యేసుకి ఎన్ని అధికారాలు ఉన్నాయో అన్ని అధికారాలు కూడాను అనుగ్రహించబడ్డవే, ఇవ్వబడ్డవే, అరువుకు తెచ్చుకున్నవే, సొంత అధికారాలు కావు. మొదటి విషయం. ఇంకో విషయం ఏంటో తెలుసా? 1 కొరింథీ 15వ అధ్యాయము చూసుకున్నట్లయితే అక్కడ స్పష్టంగా ఉంటుంది. అటు తరువాత యేసు తన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన రాజ్యమును దేవుడికి అప్పగించేస్తారు. అంటే అధికారం యేసుకి ఇవ్వబడక ముందు యేసు దగ్గర అధికారం లేదు. ఒకానొక రోజున యేసు తన ఉన్న అధికారం మొత్తం కూడా కొట్టేసి దేవుడికి ఇచ్చేస్తారు. అంటే మధ్యలో కొంతకాలం మాత్రమే ఆయన దగ్గర అధికారం ఉన్నది. ఏ అధికారం ఉంది? ఆయనకి తీర్పు తీర్చే అధికారం ఉందని ఒక అధికారం చెప్పబడుతుంది. యేసు వారికి తీర్పు తీర్చే అధికారం ఉంది. యేసు వారు ఎలా తీర్పు తీరుస్తారు? తన స్వతహాగా తీర్పు తీరుస్తారా? యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వాక్యంలో అంటున్నారు యేసు వారు, నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా నేను తీర్పు తీర్చుదును. ఏ విధంగా అయితే నేను వింటానో ఆ విధంగా తీర్పు తీరుస్తాను. అంటే దేవుడు ఆజ్ఞ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా యేసు తీర్పు తీరుస్తారు తప్ప స్వతహాగా తీర్పు తీర్చే అధికారము యేసు వారికి లేదు అన్న విషయం మనకి ఇక్కడ స్పష్టంగా ఉంటుంది. మరి తీర్పు తీర్చే అధికారం కేవలం యేసుకే ఉందా అంటే యేసు శిష్యులు కూడా తీర్పు తీర్చే అధికారం ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యంలో యేసు శిష్యులైన 12 మంది శిష్యులు 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు. అంటే యేసు శిష్యులు తీర్పు తీరుస్తున్నారు, అలాగే యేసు కూడా తీర్పు తీరుస్తున్నారు. తీర్పు తీర్చే అధికారము యేసుకు అనుగ్రహించబడినది, సొంత అధికారము కాదు. జీవముగా ఉండడం కోసం కూడా అధికారం ఇవ్వబడింది, సొంత అధికారం కాదు. స్పష్టంగా యేసు వారు చెప్పారు యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వాక్యంలో, జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను ఆయన మూలముగా జీవించుచున్నాను అని. కాబట్టి యెహోవా యేసు ఇద్దరు సమానమని ఎక్కడా వాక్యంలో లేదు. యెహోవా యేసు కంటే గొప్పవాడు. యేసు వారు చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వాక్యంలో, నా తండ్రి నాకంటే గొప్పవాడు. తండ్రి అంటే బైబిల్ పరిభాషలో దేవుడు, నా దేవుడు నాకంటే గొప్పవాడు అన్నారు. యెహోవా గొప్పవాడు యేసు కన్నా. యేసు దాసుడు, యెహోవా దేవుడు. యెహోవా మనకి ఖురాన్లో అల్లాహ్గా పరిచయం అవుతున్నాడు. అల్లా అంటే బైబిల్ పరిభాషలో యెహోవా. మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిందని ఆశిస్తున్నాను.